भक्ति करबे तुम्हारे स्तुति करबे मोटे भक्ति करबे पछे नहीं हुआत बंद जति तुम्हारा आवाज करे यदि बात पता पछे नहीं हुआत बंद जति तुम्हारा आवाज करे यदि बात ఓకే, మంచిది. దేని స్తోత్రం. మరి ఈరోజు ఎవరు పాడలేదు, వాళ్ళకి రేపు ఇవ్వబడుతుంది. అలాగే పార్థమ్మ గారికి, మనస్ గారికి, మరి ఆ అక్క బుసుకుడుండే ఆమెకి, మరి మిగతా వారు ఎవరో పాడలేదు, రమేష్ గారు రేపు వాళ్ళకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు పాడిన వారందరికీ నా ఏసుక్రీస్తు పేరట మరి మీ అందరికీ వందనం చెల్లించుకుంటున్నాను. దయచేసి బాగా ధ్యానించండి. మనము ఎంతవరకు పాడుతున్నామో, ఒకవేళ మనం మర్చిపోయినా సరే అక్కడ నుండి ఆపేయాలి. రెండు పాట ఇంకా పాడుతున్నాను అనుకుంటే మిగతా వారందరికీ సమయము మరి దొరకదు. కాబట్టి మనము ఏదైనా జ్ఞానంతో మనము కొనసాగాలి. ఓకే, మంచిది. దేని స్తోత్రం. మరి నేను ఒక ప్రకటన ప్రకటిస్తున్నాను. రమేష్ గారు చెప్పాలా ప్రకటన? చెప్పండి. ప్రకటన ఒకటి. మన సహోదరి చిన్నతమ్మ తన గృహంలో గృహకుడిగా 2వ తారీఖున మంగళవారము. బాగా వినాలి, ధ్యానించాలి. అప్పుడు మన ధ్యానం ଦିଅନ୍ତୁ। ମୁଁ ଗୋଟେ କଥା କହୁଛି। ଆଉ ଆସନ୍ତା 2 ତାରିଖ ଜୁଲାଇ ମାସର 2 ତାରିଖ ମଙ୍ଗଳବାର ଦିନ ସନ୍ଧ୍ୟା 5:30 ବେଳକୁ ଆଉ ଆମର ଭଉଣୀ ପ୍ରଭୁଙ୍କର ଦାସୀ ଆଉ ଚିନ୍ନତମ୍ମା ଦରଗା ବଜାର ତାଙ୍କର ଗୃହରେ ଆଉ ଉପାସନା ଅଛି। ଆଉ ସେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ଆହ୍ୱାନ କରିଛନ୍ତି ଆସିବାକୁ మండలికు. దయచేసి మరి విషయము మన సహోదరి దేవుని దాసురాలు కాబట్టి మరి మంగళవారం 2వ తారీఖున తన గృహంలో దేవుని యొక్క మరి ఆరాధించాలని మనందరికీ మరి ఆహ్వానించున్నారు. మరి సాయంత్రం 5:30 సమయంలో మీ అందరికీ రావాలని నేను ఆహ్వానించారు. కాబట్టి మంగళవారం 2వ తారీఖున అందరూ ధ్యానించాలి. ఓకే, మంచిది. మరి ఈ సమయంలో మరి చక్కగా పాడి దేవుని స్తుతించి దేవునికి ఆరాధించి దేవుని మహిమపరిచిందని బట్టి మీ అందరికీ మళ్ళా చుట్టూరు ఎత్తుపేట వందనం చెల్లించుకుంటున్నాను. ఇంకా మంచిగా పాటలు నేర్చుకోండి, బాగా నేర్చుకోండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. మన జీవితం అంతా ఇలా దేవునికి స్తుతిస్తూ దేవునికి ఆరాధిస్తూ దేవుని స్వార్థ ఇంటింటికి ప్రకటిస్తూ దేవుని వాక్యం అనేకులకు వినిపించినట్లుగా అనేకులకి దేవుని వాక్యం బోధించి అందరూ దేవుని రక్షణ పొందుకోవాలని ఇటువంటి ఆతృత మనం కొనసాగిపోతూ మన దేవుడిలో మనము మరణిస్తూ దేవుని యొక్క పరలోక రాజ్యంగా పోవాలనే మనందరూ ఆతృత. ఇది దేవుడు మనకి ఈ యొక్క ఆతృత నెరవేరిన దాకా మనము అనేక విషయాలు మనం కొనసాగాలని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఇష్టపడిన మాట ఇది. మంచిది. దేవుని స్తోత్ర సమయంలో దేవుని వాక్యం వినే సమయము మీ అంత నిశ్శబ్దంగా ఉండండి. ఎవరితో మాట్లాడుతండి, ఫోను విడిపెట్టి ఎక్కడికి పోవద్దండి. ఎంతో విలువైన సమయం దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి మన దేవుని మాట వినడంతో మనం ఎగిరి పెరుగుతున్నాం. पहुंच डिस्टर्ब करते नहीं प्रभु मन को उत्तम समय देते प्रभु समय को पहुंच छाड़ी कोई जानते नहीं उत्तम प्रभु सन्निधि में अच्छु वाक्य को आम शुणा इस समय प्रभु दास आम भाई रमेश कटक गोपालपुर मालिकदूर प्रभु वाक्य खुदे आम सब समय दि जाऊँ दासुలు మన సహోదరులు రమేష్ గారు మరి బాలిగూడ కటక్ మరి ఇతని గోపాలపూర్ నుండి దేవుని వాక్యం మనకు అందిస్తారు. మనందరికీ ఉపయోగిస్తున్నాం. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగాక. సమయం అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి లీడింగ్ చేస్తున్న సహోదరులు కూడా సమయం ఇచ్చిన లీడర్కి కూడా ధర్మరాజు వేకున్న వందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ మానస్ ఉన్నారు లైన్లో मानस ओके फोन कॉन्फ्रेंस कॉल थिबा समस्त भाई भौणी मैंने समस्त को प्रभु ख्रीष्ट नाम बड़ समस्त को नमस्कार जनाए आसतु आम प्रार्थना आगू पलैबा।
ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన କରିବା। ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ଆମମାନଙ୍କୁ ଅତ୍ୟନ୍ତ ପ୍ରେମ କରି ଏ ବିଦା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସୁରକ୍ଷା ରଖି ଏକ ନୂତନ ଦିନ ଦେଇଛ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। ଆମମାନେ ଏ ସଜୀବ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛୁ, ତା ଅନୁଗ୍ରହ କରିଛ, ଆଉ ଗୋଟେ ଦିନ ଦେଇଛ పితా పరమేశ్వర, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ తండ్రి। మేము ఇంకా సజీవులు లేకున్నామంటే అది నీ కృప, నీ దయా, నీ కనికరము, అందుకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి। ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి ఒక్క నీ బిడ్డలందరినూ నీ స్వాధీనించమని ప్రార్థిస్తూ ଏ ପିତା ପରମେଶ୍ୱର ଫୋନ୍ କନଫରେନ୍ସ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ଲୋକମାନଙ୍କୁ, ପ୍ରତ୍ୟେକ ତମରି ସନ୍ତାନମାନଙ୍କୁ ତମରି ସ୍ୱାଧୀନ ରଖ। ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ପିତା, ପ୍ରାର୍ଥନା ଶୁଣିବୁ ଦେଉଛୁ। ଏ ପିତା ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ପାଇଁ ଯେଉଁ ଆତ୍ମା ଆହାର ରଖିଛ, ଆମେ ତା ଶୁଣି ବୁଝି తా అనుసారం ଆମେ ଚାଲିପାରିବୁ, ସାହାଯ୍ୟ କର తండ్రి। మా నిమిత్తము ఏదైతే ఆత్మాహారం మా గురించి ఉంచున్నావో ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేము వాటిని విని ఆ ప్రకారం జీవించే నీ బిడ్డలుగా, నీ దాసులుగా అటు కృప చూపండి తండ్రి। మేము ఏ విషయంలో తండ్రి మేము బలహీనంగా బ్రతుకుతున్నామో, ఏ విషయంలో తండ్రి మేము నీకు అసహ్యంగా ఉన్నామో, ఏ విషయంలో మాకు మేమే మోసపోతున్నామో తండ్రి, ఆ విషయంలో మాకు లేవనెత్తండి, ఆ విషయంలో మాకు బలపరచండి, మా విషయంలో మాకు సరిచేయండి। ଏ ପିତା ପରମେଶ୍ୱର କେଉଁ ବିଷୟରେ ଆମେ ତୁମଠାରୁ ଦୂର ହେଇଯାଉଛୁ, କେଉଁ ଦୁର୍ବଳତା ଅଛି, କେଉଁ ଆମଠାରେ ପିତା ପରମେଶ୍ୱର କି ତୁମଠାରୁ ଆମକୁ ଦୂର କରିଦିଏ, ଏମିତି କୌଣସି କାର୍ଯ୍ୟ ଅଛି ଯେଉଁଟାକି ଆମେ ତୁମଠାରୁ ଅଲଗା ହେଇଯାଉଛୁ, ଦୂର ହେଇଯାଉଛୁ, ସେ ବିଷୟରେ ଆମ ସ୍ଥିର କର। ତୁମର ଏଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ଚାଲିପାରିବୁ, ସାହାଯ୍ୟ କର। ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲ, ଧନ୍ୟବାଦ, ଗୌରବ ପ୍ରଶଂସା ତୁମକୁ ଦେଇ ଏ ଛୋଟ ଭିକ୍ଷା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି ପିତ, ఆమేన్। జరిగినాయా? ఓకే, అందరూ లైన్లో ఉన్నారు, మనము ముందుకు వెళ్ళిపోదాం। మరి సూచన రీతిగా మరి తిరునాతమ్మ ఇంట్లో ఓకే సహోదరులు ప్రకటించిన రీతిగా తిరునాతమ్మ గృహంలో 2వ తారీఖు మంగళవారం రోజు గృహ కూడిక, సువార్త కూడిక, మనము ఏది కూడగా పెట్టిన దాని పేరు సువార్త కూడిక అని ప్రకటించుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి। మనం చేసేది ఏంటంటే సువార్త, అందుకు సువార్త కూడిక అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి। ఎవరు కూడా ఇంట్లో వారు ప్రేయర్ పెట్టుకున్నప్పుడు స్వార్థను ప్రకటిస్తున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి। ఇప్పుడు తిరునాతమ్మ ఆహ్వానించింది సంఘాన్ని, ఇప్పుడు ఏం చేస్తుందమే, ఒక సువార్తను ప్రకటిస్తుంది। వచ్చిన వారిని ఆమె ఆ ఈదులున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించినప్పుడు, ఆ ఈదులున్న కనీసం 2 రారా, కనీసం 3 రారా, ఆ వచ్చిన ఒక్కలేని రారా, ఒక్కలు కూడా సువార్త ప్రకటిస్తే ఆ ధన్యత, దానికి కావలసిన ఆశీర్వాదము, పరలోక ఆశీర్వాదము తిరునాతమ్మ పొందుకుంటారు, గుర్తుపెట్టుకోండి। ఈ సువార్త కూడిక అనేది మాట్లాడకండి, శ్రద్ధగా వినండి, అంతే తప్ప ఎవరి మధ్యలో మాట్లాడకండి। ମାନେ ମନେ ରଖିଥାନ୍ତୁ, ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନା ଗୃହ ପ୍ରାର୍ଥନା ରଖନ୍ତି ସେମାନେ ସୁସମାଚାର ପ୍ରଚାର କରୁଛନ୍ତି ବୋଲି ଆପଣମାନେ ସମସ୍ତେ ଜାଣନ୍ତୁ। ସେଇଟା ମୁଁ ଯଦି ମୋ ଘରେ ପ୍ରାର୍ଥନା ରଖୁଛି, ସେଠି କ'ଣ ହେଉଛି, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର ହେବ। ତା'ର କାରଣ କି ହେଲା, ମୁଁ ହେଲି। ସେମିତି ତିରୁନାତମ୍ମ ଅବିକା ମଣ୍ଡଳୀକୁ ଆହ୍ୱାନ କଲେ କି ଆସନ୍ତୁ ଆମ ଘର ପ୍ରାର୍ଥନା। ଗୃହ କୋଡ଼ିକା ଦ୍ୱାରା, ଗୃହ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ଅନେକ ଲୋକଙ୍କୁ ତାଙ୍କ ପରିବାର ମଧ୍ୟରୁ ସୁସମାଚାର ପ୍ରଚାର କରୁଛନ୍ତି। ମନେ ରଖିଥାନ୍ତୁ, ଆମେ ବହୁତ ଥରେ ପଛଉଥାଉ, ଡରୁଥାଉ। କ'ଣ ପାଇଁ ବହୁତ ଲୋକ ଏମିତି ପଛଉଥାନ୍ତି, ଡରୁଥାନ୍ତି, ମୁଁ ଜାଣିନି, କିନ୍ତୁ ମନେ ରଖିଥାନ୍ତୁ, ଆମେ ଈଶ୍ୱର ଆମକୁ ସେ ଡର ମନ ଦେଇନାହାନ୍ତି। ଆମେ ସାମ୍ନା ହେବା। ଆମେ ଯଦି ଡରିବା, କିମ୍ବା ପଇସା ଖର୍ଚ୍ଚ ପାଇଁ ଡରିବା, କିମ୍ବା ଅଲଗା ଅଲଗା ବିଷୟରେ ଡରିବା, କି ଆମକୁ କିଛି କହିଦେବ, ତ ତୁମର ବାଧ୍ୟ, ମାନେ ଆମମାନଙ୍କର ଯେଉଁ ଦାୟିତ୍ୱ ଦିଆଗଲା, ତ
କିଏ ତାକୁ ପୁରା କରିବ? ଆମମାନଙ୍କର ନିଜ ନିଜର ଗୋଟେ ଦାୟିତ୍ୱ ଅଛି ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବାର। ଆମେ କରୁଛୁ ନା ଆମେ ମଣ୍ଡଳୀକୁ ଡକେଇ କରଉଛୁ? ଯାହାହେଲେ ବି ଗୋଟେ ରହିବା ଦରକାର ଭାଇ ଆଉ ଭଉଣୀମାନେ। এই ଦୁଇଟା ଭିତରେ ଯାହା ବି ହେଲେ ଗୋଟେ ଥିବା ଦରକାର। ମୁଁ କରୁନି କିନ୍ତୁ କ'ଣ କରିବି? ସୁସମାଚାର କରେଇବି, ଦାସମାନଙ୍କୁ ଡକେଇବି, ମଣ୍ଡଳୀକୁ ଡକେଇବି, ଆଉ ମୋର ଚିହ୍ନା ପରିଚୟ ଯେତିକି ଅଛନ୍ତି, ମୋର ଭାଇ ବନ୍ଧୁ ଯେତିକି ହୁଅନ୍ତୁ, ମୋର ଶତ୍ରୁ ହଉ, ମୁଁ ତାଙ୍କୁ ଡାକିବି ପ୍ରେମରେ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ତାଙ୍କୁ ଶୁଣେଇବି, ପ୍ରଚାର ମୁଁ କରେଇବି। ତା ଆମେ କରୁଛୁ? ଯଦି କରୁନୁ ଭାଇ ଆଉ ଭଉଣୀମାନେ କରନ୍ତୁ, କରନ୍ତୁ। ଭଲ, ଆପଣଙ୍କ ପାଇଁ ଭଲ, ଆପଣଙ୍କ ପରିବାର ପାଇଁ ଭଲ। ସେଇଟା ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ। ଏ ପୃଥିବୀରେ ସବୁଠୁ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ କ'ଣ ଜାଣିଛନ୍ତି? ସୁସମାଚାର। ତାହାଠୁ ବଢ଼ିକି ଆଉ ଆମ ଏ ସଂସାରରେ ଆମ ଜୀବନରେ କିଛି ନାହିଁ, ତା ଜାଣନ୍ତୁ। ବହୁତ ଲୋକ ବଡ଼େ ଫଙ୍କସନ୍ କରିବେ ଓ ହଜାର ହଜାର ଲକ୍ଷ ଖର୍ଚ୍ଚ କରିବେ, କିନ୍ତୁ ବାକ୍ୟ ନଥିବ। ବାକ୍ୟ ନଥିବ କ'ଣ ଲାଭ? ତୁମେ ହଜାର ହଜାର ଲକ୍ଷ ଖର୍ଚ୍ଚ କରୁଛ, ବର୍ଥଡ଼େ ହଉ କି ଫଙ୍କସନ୍ ହଉ କି ମ୍ୟାରେଜ୍ ଡେଟ୍ରେ ହଉ କି ଅନ୍ୟ ଫଙ୍କସନ୍, ତୁମେ ସେମାନେ ମାନେ ଖାଇବା ପିଇବାକୁ ବହୁତ ଖର୍ଚ୍ଚ ଉଡ଼ଉଥିବେ, କିନ୍ତୁ ସେଠି ବାକ୍ୟ ନଥିବ, ସୁସମାଚାର ନଥିବ। କି ଲାଭ ତୁମେ ପଇସା ଖର୍ଚ୍ଚ କରିକି? ମୁଁ କହୁଛି ତୁମକୁ, ଈଶ୍ୱର ସନ୍ତୁଷ୍ଟ ହେବେ କି? ନାହିଁ। ବାକ୍ୟ ସୁସମାଚାର ଥିବା ଘର ଅତି ଶ୍ରେଷ୍ଠ, ଅତି ଆଶୀର୍ବାଦର ଘର ସେଇଟା, ମନେ ରଖିଥାନ୍ତୁ। ଆମେ ଅନେକ ଲୋକଙ୍କୁ ଡାକିଦେବା, ଭଲ ଏଇ ବିରିୟାନୀ ଅମକ ଡମକ ଓ ଆଇସ୍କ୍ରିମ୍ ଗୁପଚୁପ୍ ଦେଇକି ଖାଇ ପିଇକି ତାଙ୍କୁ ବିଦା କରିବା। ସେ କ'ଣ ବସି ଖାଇବା? ଆଜି ଅଛି କାଲିକି ନଥିବ। କିନ୍ତୁ ତୁମେ ମନେ ରଖିଥାନ୍ତୁ, ଆପଣମାନେ ସମସ୍ତେ ଭାଇ ଆଉ ଭଉଣୀମାନେ, ବାକ୍ୟ ଯେତେବେଳେ ଆମେ ତାଙ୍କୁ ପ୍ରଚାର କରିବା, ସେଇ ବାକ୍ୟ ତାଙ୍କ ହୃଦୟରେ ସ୍ଥିର ହୋଇ ରହିବ। ସେ କୁଆଡ଼େ ଯିବ ନାହିଁ। ଖାଇବା ଆଜି ଅଛି, କ'ଣ ହେବ କାଲିକି? ହଁ, ବୁଝିପାରୁଥିବେ କୁଆଡ଼େ ପଳେଇବ ସେଇଟା ଖାଇବା ସବୁ। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? କିନ୍ତୁ ବାକ୍ୟ ସ୍ଥିର ହୋଇକି ଆମ ହୃଦୟରେ ରହିବ। ସେଥିପାଇଁ ଯେତେବେଳେ ଆପଣ ଗୃହ ପ୍ରାର୍ଥନା, ମୁଁ କ'ଣ କରିବି? ଅମକ ଡମକ ଖାଇବା ପିଇବା କରିକି ଏସବୁ ମାନେ ହାଇଲାଇଟ୍ କରନ୍ତୁ ନାହିଁ। ମନେ రଖିଥାନ୍ତୁ, ଆପଣ ଯେତେବେଳେ ବି గృహ ప్రార్థన రଖିବେ, మీరు ఎప్పుడు కూడా సువార్త కూడి పెట్టుకుంటారో ఒకటే మీ లక్ష్యం, ఒకటే మీ మైండ్లో ఉండాలని, నేను సువార్తను ప్రకటించాలి. అక్కడ తిండి మీద ఎక్కువగా ధ్యానం ఇవ్వకండి. పప్పు అన్నము ఉండి చాలు, పెట్టండి చాలు. ఒకవేళ పప్పు అన్నం కూడా లేదా, సంఘాన్ని చెప్పండి, అయ్యా నాకు పెట్టడానికి తోమత లేదు, నేనేం చేయాలంటే మీ సంఘం మేము పెడతాము, పప్పు అన్నం ఖర్చు మేము ఇస్తాం, మేము పెడతాము. అంతేగాని ସୁବାର୍ତ୍ତା కూడా ବନ୍ଦ చేయకండి. ଆପଣ ମାନେ ହଁ ବି ହେଇପାରେ କି ସୁବାର୍ତ୍ତା ମାନେ ଗୃହ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ମୋ ପାଖରେ ପଇସା ନାହିଁ, କିମ୍ବା ରୋଷେଇ କରିବା ପାଇଁ କେହି ନାହାନ୍ତି, ମଣ୍ଡଳୀ ଲୋକ ଯିବେ ଆପଣଙ୍କ ପାଇଁ ରୋଷେଇ କରିବା ପାଇଁ, ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ। କି ପଇସା ନାହିଁ, ପଇସା ମଣ୍ଡଳୀ ଦେବ, ଚିନ୍ତା କରନ୍ତୁ ନାହିଁ। କିନ୍ତୁ ଗୋଟେ ଶୁଭ କାମ କରନ୍ତୁ, ପ୍ରାର୍ଥନା ରଖନ୍ତୁ। ଗୃହ ପ୍ରାର୍ଥନା ରଖନ୍ତୁ। ଆପଣଙ୍କ ମଧ୍ୟମରୁ, ଆପଣଙ୍କ ଥ୍ରୁରୁ ଅନେକ ଲୋକ ସୁସମାଚାର ଶୁଣିବେ। ଯଦି ଆମେ ରଖୁନୁ, ଭୁଲ କରୁଛୁ, ପାପ କରୁଛୁ। ସୁସମାଚାର ଯଦି ମୁଁ ନ ପ୍ରଚାର କରେ, ତାହେଲେ ସେଇଟା କ'ଣ ହେବ? పాప అటలి పౌలో కోంది సువార్తను చెప్పని ఎడల నేను పాపిని. పౌలు గారు అంటారండి, సువార్త చాలా ప్రాముఖ్యము. ఓకే, ఒకటి ప్రకటన. రెండో ప్రకటన ఏంటంటే, మనకి శుక్రవారం రోజు మన సహోదరులే క్రీస్తు సంఘము సభ్యులు ఆరత్ పండుగ తెలుసు కదా మీ అందరికీ, వారు మనకి ఆహ్వానించున్నారు. పిటిన్ సాయిలో సమాజ్ గృహలో శుక్రవారం రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు వారు ఒక 1 డే మీటింగ్ పెట్టున్నారు. మన అందరిని పిలుచున్నారు. మంచి వచ్చే స్పీకర్ చాలా మంచి వ్యక్తి, నాకు తెలుసు, విజయ్ ప్రకాష్ సార్ అని. చాలా మంచి మన ధర్మరాజు దగ్గర వచ్చి మేము వెళ్ళాము, బరంపురం వెళ్ళాము. ଆମେ ମୋର ମାନସ ଭାଇ, ଧର୍ମରାଜ ଭାଇ ଯାଇଥିଲୁ। ଯେଉଁ ଆଜି ଶୁକ୍ରବାର ଦିନ ଆମର 1 ଡେ ମିଟିଂ ରହିବ। ବିଜୟ ପ୍ରକାଶ ମାନସ ଭାଇ ବି ଜାଣିଥିବେ ତାଙ୍କ ବିଷୟରେ, ସେଇ ଆସୁଛନ୍ତି। ଶୁକ୍ରବାର ଦିନ 28 ତାରିଖ ଦିନ ଆମର ପିଟିନ୍ ସାଇ ସମାଜ ଗୃହ ରହିବ।
ଆପଣମାନଙ୍କର ସମସ୍ତଙ୍କୁ ଆହ୍ୱାନ କରାଗଲା। ଭାଇ ଆମର ଆରାଧ ପାଣି ଭାଇ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମଣ୍ଡଳୀରୁ ସେ ଆହ୍ୱାନ କରିଛନ୍ତି ଆମ ସମସ୍ତଙ୍କୁ। ତ ଯାହାର ବି ଟାଇମ୍ ହେବ ନିଶ୍ଚୟ ସକାଳ 10ରୁ ମଧ୍ୟାହ୍ନ 4ଟା ପର୍ଯ୍ୟନ୍ତ ରହିବ। ଆପଣ ଯାଇପାରିବେ, ଖାଇବା ପିଇବା ବି ସେଠି ରହିବ। ମୁଁ తెలుగులో ଆଉ థరే କହିదଉଛି, సాయంత్రము తెల్లవారి 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ 1 డే మీటింగ్ ఉంటుంది. చాలా చక్కగా వాక్యం ఉంటుంది, చాలా మంచి వాక్యం ఉంటుంది. మీకు వీలు పడిన వారందరూ కూడా ఆ రోజు శుక్రవారము వచ్చేసి మీరు పాల్గొనవచ్చు ఆ మీటింగ్లో. అక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత మరి సెలవు ఉంటుంది కనుక ఈ విషయం కూడా జ్ఞాపం చేసుకోండి. 2 ఉంటాయి. శుక్రవారం రోజు మనకి 28వ తారీఖు పిటిన్ సాయిలో 1 డే మీటింగ్ ఉంటుంది. రెండోది మరి 2వ తారీఖు మంగళవారం రోజు తిరునతమ్మ గృహంలో సువార్త కొడుకు ఉంటుంది. ఈ రెండిట్లో ప్రార్థన కూడా చేయండి, చక్కగా జరగాలి, ఘనంగా జరగాలి. అనేకులు దేవుని సువార్తను మరి గ్రహించాలి అనేది కూడా ప్రార్థన చేయండి. ఈ 2 రోజుల కోసం ప్రార్థన చేయండి. వాతావరణం మంచిగా ఉండాలి, చక్కగా జరగాలి అనేది. ఓకేనా? మంచిది. మనం ముందుకు వెళ్ళిపోదాం అండి, వాక్యానికి వెళ్ళిపోదాం. మనం ఎన్నో రోజులుగా విను వస్తున్న గూర్చి ఉపవాసం ప్రార్థన గురించి మనము ఎన్నో రోజులుగా వింటున్నాం. ଉପବାସ ପ୍ରାର୍ଥନା ବିଷୟରେ ଆମେ ଅନେକ ଦିନ ହେଲା ଆମେ ଶୁଣି ଆସୁଛୁ। ଆଉ କିଛି ଆମେ ଶୁଣିବା, ଆଉ ଅଳ୍ପ କଥା ଆମେ କିଛି ଶୁଣିବା କି ଈଶ୍ୱର କ'ଣ ରଖିଛନ୍ତି ଆମମାନଙ୍କ ପାଇଁ। ସେ ఉపవాస ప్రార్థన విషୟରେ ଆମକୁ କ'ଣ କହିବାକୁ చాହୁంచుంది। ఉపవాస ప్రార్థన ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు మరి కొన్ని సంగతులు విందాం। ଆଜ୍ଞା, ଆମେ ଯେତେବେଳକୁ ଦେଖୁଛୁ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ମାନେ କ'ଣ। ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଲୋକମାନଙ୍କର ମାଇଣ୍ଡରେ ଏଇଆ ଥାଏ, ଉପବାସ ମାନେ କ'ଣ ମୁଁ ଖାଇବା ବନ୍ଦ କରିଦେବି, ପିଇବା ବନ୍ଦ କରିଦେବି, ଆଉ ଦିନ ସାରା ଘରେ ମାନେ ଭଲର ଦିନ ସାରା ରହିବି, ଚର୍ଚ୍ଚକୁ ପଳେଇବି। ପ୍ରାୟ ଲୋକ ଚର୍ଚ୍ଚକୁ ପଳାନ୍ତି ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି। ଏମିତି ବହୁତ ଲୋକ ଏମିତି ବି ଅଛନ୍ତି କି ମଧ୍ୟାହ୍ନ ପର୍ଯ୍ୟନ୍ତ ଭୋଜନ କରିବେନି, ତାପରେ ପୁଣି ଖାଇବେ 1 ଟାଇମ୍, ଏମିତି ବି ବହୁତ କରନ୍ତି। ତ ଉପବାସ ମାନେ ବହୁତ ଲୋକଙ୍କର ବହୁତ ପ୍ରକାର ଚିନ୍ତାଧାରଣା ଅଛି। କିନ୍ତୁ ବାଇବେଲ କ'ଣ କହୁଛି ଉପବାସ ପ୍ରାର୍ଥନା ମାନେ କ'ଣ, ଉପବାସ ମାନେ କ'ଣ, ବାଇବେଲ ଆମକୁ କ'ଣ ଶିଖାଉଛି, ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମକୁ କ'ଣ ଶିଖେଇଲେ, ପିତା ପରମେଶ୍ୱର ଆମକୁ କ'ଣ ଶିଖେଇଲେ, ଆଉ ପବିତ୍ର ଆତ୍ମା ଆମକୁ କ'ଣ କହିବାକୁ ଚାହୁଁଛନ୍ତି, ତାହା ଆମେ ଜାଣିବାର ଅଛି। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన రకరకాలుగా చేస్తుంటారు. ముస్లిం ఎలా చేస్తుంటారు? ముస్లిం ఒక నెల రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాస ప్రార్థన వాళ్ళు చేస్తుంటారు. అంటే తెల్లవారు ఏం తినక సాయంత్రము వారు మళ్ళీ తినడము, నెలంతా పరిశుద్ధంగా ఉంటారు. నెల తర్వాత మళ్ళీ పాపలోకులు కలిసిపోతారు. వాళ్ళు ఒక రకంగా ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. హిందువులకు వచ్చిన తర్వాత మరి అన్ని జనులకు వచ్చిన తర్వాత వారు అరటిపళ్ళు జ్యూసు తాగొచ్చు, కానీ అన్నము రొట్లు తినకూడదు అని అదే ఒక విధంగా వారు ఉపవాసం ఉంటుంటారు. ఓకే, అయితే క్రైస్తువులు మన వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తుంటే ఉపవాస ప్రార్థన రోజు చర్చికి వెళ్తుంటారు. ఉపవాస ప్రార్థన చర్చికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంటారంటే ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళు 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసం అనేది ఎలాగా ఏం చేయాలి, ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనము బైబిల్లో స్పష్టంగా ఎన్నోసార్లు వింటున్నాము. ఎలా ఉండాలి అనేది కొన్నిసార్లు మనం విందాం. అది మనకి కొన్నిసార్లు తెలియదు అన్నమాట, అర్థం కాదు. నేను ఉన్న ఉపవాసము దేవునికి నచ్చుతుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాం. బైబిల్లో గ్రంథంలో దేవుడు ఎలాంటి ఉపవాసం నచ్చుతుంది, ఆయనకి ఏ ఉపవాసము ఉంటే ఉపవాసము నచ్చుతుంది అనేది మనం కొన్నిసార్లు గమనించాము. కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ గుద్దులాడుతుంటారు, గొడవలాడుతుంటారు, ఉపవాసం ఉంటారు కానీ వాళ్ళతోనూ గొడవ, వీళ్ళతోనూ గొడవ, వీళ్ళతో పడదు, వాళ్ళతో పడదు, కక్షతో అసూయతో పెరుగుతుంటారు. ఆ దినమంతా అలా గడిపేస్తుంటారు. ఆ ఉపవాసం ఉంటారు కానీ గొడవలతో దినమంతా గడిపేస్తుంటారు, అసూయతో ఉంటారు. కానీ దేవుడు మనకు నేర్పిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏంటిది? ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଶିଖେଇଥିବା ଉପବାସ ପ୍ରାର୍ଥନା କ'ଣ? ଈଶ୍ୱର କୁହନ୍ତି ତୁମେ ତ ଉପବାସ ରଖୁଛ। ଯେତେବେଳକୁ ଲୋକମାନେ ପଚାରନ୍ତି କି ଭାଇ ଈଶ୍ୱର ଆମେ ତ ଉପବାସ ରଖୁଛୁ, ତୁମେ କାହିଁକି ଆମମାନଙ୍କର ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଶୁଣୁନ? ଆଉ ଈଶ୍ୱର ସେଠି କହୁଛନ୍ତି, ଈଶ୍ୱର ତୁମେ ଉପବାସ ରଖୁଛ କିନ୍ତୁ ତୁମେ ଯାଉଛ କାହା ସହିତ ଝଗଡ଼ା କରୁଛ, ଆଉ ବେପାର କରିବା ପାଇଁ ତୁମର ମନ ରହୁଛି, ଏଡ଼େ ସେଡ଼େ ତୁମର ଜଗତ ଉପରେ ମନ ରହୁଛି, କିନ୍ତୁ ନାକୁ ତୁମେ ଉପବାସ ରଖୁଛ କିନ୍ତୁ ସେ ତୁମର ମନ ଅଲଗା ଆଡ଼େ ରହୁଛି, ଧନ ଉପରେ ରହୁଛି, କିନ୍ତୁ ତୁମେ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ ତୁମେ ମୋତେ ଏଇଟା ଦିଅ ସେଇଟା ଦିଅ ବୋଲି ମାଗୁଛ। ଏଇଟା
ईश्वर जो लोक मानक कहते तो प्रभु जीशु मथ्यू 6 कहते तुम जो उपवास रखुच तुम केमी रुह नहीं वेशधार वाले कपटी मान परी तुम रुह नहीं। कपटी मान कौन देखाणी करेंगे देखाणी मैंने कौन देख मु आज उपवास रही अनेक लोक जनाऊे ना सेमती तुम रुहनी उपवास बोली कहते केमती कहते तुम उपवास रखल तुम पिता परमेश्वर को निकट को जाओ तुम कोठारी की जाओ तुम रूम बंद कर ईश्वर सहित रुह सेटा प्रभु जीशु सुखी उपवास माने केमिति रहिले ईश्वर संतुष्ट हे। आज तक जिसय 58 को आम आसुचु जिसय 58 को आमको ईश्वर कौन बुझाऊँ तुम उपवास मोर मु करथिबा किंबा मोर पसंद उपवास सेटा केमिति सेटा कौन करेंगे मु संतुष्ट हेबी। हाँ जिसय 58 आम जो पढ़ीलु सेटा थरे आम पढ़ी आम आगे पढ़ी जा जिसय 58 पद पढ़ा ఏశాయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం చదువుకొని మనం మరికొన్ని మాటలు నేర్చుకుందాం. ఓకే. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు మిటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని బెరుగుగొట్టుటయను నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా. ଭାଇ ପଢ଼ି ଦିଅନ୍ତୁ ଓଡ଼ିଆରେ ଜଲ୍ଦି ପଢ଼ିବେ. ଟିକେ ଭାଇ କହିଲେ କରିଦେ जिसे 58:6 ଦୁଷ୍ଟତା ରୂପ ବନ୍ଧନ ଫିଟାଇ ଦେବାର ଜୁଆଳିର ବନ୍ଧନ ମୁକ୍ତ କରିବାର ଓ ଉପଦ୍ରବଗ୍ରସ୍ତ ଲୋକମାନଙ୍କୁ ମୁକ୍ତ କରି ଛାଡ଼ି ଦେବାର ପୁଣି ପ୍ରତ୍ୟେକ ଜୁଆଳି ଭଗ୍ନ କରିବାର. ସେଠି ଆସିଲେନି କି 7 ତାହେଲେ 7 ପଢ଼ନ୍ତୁ. ଆସିନି ଆପଣଙ୍କର? ओके हाँ 6 कंप्लीट कर लो ना भाई 6 कंप्लीट कर दलो शुणा गलानी कि हाँ सुबह गला जे से 7 टी पढ़ंतु. तुम्हारा खाद्य बंटन कर तारीख देखी आपणा गृह को आनबार तुम्हे उल्लग्न को देखिले ताहाकु वस्त्र पिंधेबार और तुम्हार निज वंशीय लोक ठारू आपणा को न लुचाइबार एही प्रकार उपवास आम्भे की मनोनीत करना. एटा हमको दरकार. एटा 7 रे अछि, तेलुगु रे 6 रे अछि, ओडिया रे 7 रे अछि. एई पूरी उपवास आमे कोन करना मनोनीत करना हो. एई भली उपवास तांको पसंद होली से कहउछन्ती. बुझिपाल सदा प्रभु को केमिति पसंद से केमिति उपवास से चाहते एभलिया केमिति से कहउछन्ती दुष्ट रूपे बंधन पिटेबार ज्वाली रे बंधन मुक्त करिवार से कहा माने से कहा को मुक्ति करिया पालन करना माने हाँ ठीक है मुक्त करने कहते छड़े कहते क्या छड़ेबा आम निज को छड़ेबा आम देखा कि आम निजे कौ बंधन में बांधी होइचु. बुझिपार आज्ञा से केमित उपवास से चाहती केमितिया उपवास प्रार्थना से चाहते आम कौ बंधन में बांधी होइचु. हेफरे मु अधिक टीवी देखुची से बंधन में मु बांधी होईपारे मु अधिक मोबाइल देखुची मु कौन करुची से मोबाइल बोली बंधन मु बांधी होईपारे मु अधिक सीरियल देखुची मु कौन होईची से सीरियल नामक बंधन मु बांधी होईपारे मु अधिक समय
କ'ଣ କରୁଛି? ବୁଲୁଛି ବାହାରେ, ଅଧିକ ସମୟ ଗପ କରୁଛି ଅନ୍ୟ ଲୋକଙ୍କ ସହିତ। ମୁଁ ମୋ ସମୟ ବୃଥା କରୁଛି। ମୁଁ କ'ଣ କରୁଛି? ସେଇ ସମୟଟା ମୁଁ କ'ଣ କରୁଛି? ସେ ଲୋକମାନଙ୍କ ସହିତ ମୁଁ ବନ୍ଧି ହେଇଯାଇଛି। ତ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି? ଈଶ୍ୱର କ'ଣ କହୁଛନ୍ତି? ସେଇ ସବୁ ବନ୍ଧନ ତୁମେ ମୁକ୍ତ ପାଅ, ନିଜକୁ ନିଜେ పిటావ్। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? మీరు సీరియల్ కానీ, మొబైల్ కానీ, సినిమా పాటలు కానీ, సినిమా ద్వారా కానీ, లేకపోతే ఇదిగో ముచ్చట్లు వేసుకుంటుండే కదా, ముచ్చట్లు వేసుకొని గంటల మాట్లాడుకొని మీ సమయం ఏం చేస్తున్నారు? వృధా చేసి ఆ యొక్క దీన్ని ఏం చేస్తున్నారు? బంధకంలో బంధించబడుతున్నారు మీరు అవన్నిటి నుంచి విడిపింపబడండి। అదే నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన। మరి ఏం చేయాలి? అలాంటి సీరియల్ కానీ, సినిమా కానీ, లేకపోతే మొబైల్ కానీ, లేకపోతే వేరే ముచ్చట్లు కానీ, ఈ పనికిరాని తిరగడం కానీ, ఇవన్నిటిని నుండి మీరేం చేయాలి? ఆ బంధకం నుంచి, దుష్టుడు మీకు అవన్నిటి నుంచి బంధించి ఉన్నాడు। కొంతమంది త్రాగటము, కొంతమంది పాన్లు తినడము, కొంతమంది పూడేలు తినడము, కొంతమంది సిగరెట్, కొంతమంది మందు, ఇలాంటి చెడు అలవాటు నుంచి మీరు ఏం కావాలి? ఆ బంధకం నుంచి మీరు విడుదల పొందుకోవాలి, విడిపించబడిపోవాలి మీకు మీరే అండి। ఎలా ఎవరు చేస్తారండి? వాక్యము గుర్తుపెట్టుకోండి। వాక్యం అనేది రెండంచుల ఖడ్గము। ఈ ఖడ్గము ఆ బంధకాలను తెంపాలి అండి। ଆପଣ ଯେଉଁ ବ୍ୟକ୍ତି ସହ କଥା ହେଉଛନ୍ତି ସେ ଆପଣଙ୍କ କଲ୍କୁ ହୋଲ୍ଡରେ ରଖିଛନ୍ତି। ଦୟାକରି ଲାଇନରେ ରୁହନ୍ତୁ। जो बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहें। జనబ్రదర్ చూడండి, ఎవరో ఓల్డ్ పెట్టేశారు। Put your call on hold. Please stay on. ఎవరో ఎవరు ఫోన్ వచ్చింది? ఓల్డ్ ఎవరు పెట్టేస్తున్నారు? ఓల్డ్ କିଏ ରଖି ଦେଉଛନ୍ତି? ଓଲ୍ଡ ରଖନ୍ତୁନି ସେମିତି। ఇది ఎవరికి వచ్చింది? ఎవరికి పెట్టించారు చెప్పండి? ఎవరు ఓల్డ్ ఎవరు పెట్టలేదు? నాకు తెలియదు। ఓకే సరే వదిలేండి। ఎవరు మధ్యలో ఎవరు ఫోన్ ఎత్తకండి, ఫోన్ రిసీవ్ చేయకండి, మధ్యలో ఫోన్తో ఎటువంటి ఏ చేయకండి, ముట్టకండి ఫోన్ అసలు ముట్టకండి, ఫోన్ పక్కన పడేయండి। ఏదైనా బొట్టం తగిలినా కూడా అది హోల్డ్లోకి వెళ్ళిపోద్ది, అందుకోసం ఫోన్ అస్సలు ముట్టకండి। వేరే గురించి లౌడ్ స్పీకర్ వినండి। ఓకే, ఆమె అగ్గవు పడేవా। అయితే దేవుడు అంటే మనము వాటి నుంచి విడిపించబడి, మన చెడు అభ్యాసాల నుంచి విడిపించబడి దేవుని దగ్గరైతే అది దేవునికి ఇష్టమైన బలి, లేకపోతే ఇష్టమైన ఉపవాస ప్రార్థన। అది నేను కోరుతున్న ఉపవాస ప్రార్థన కదా అని ఇప్పుడు సహోదరులు చదివారు కదా, 58:6 వచనము సహోదరులు చదివారు। আমি अभी पढ़िल ना भाई मानस भाई पढ़िले कि से पसंद करते से गोटे डेफिनेशन देले, गोटे लिस्ट देले, देख तुम्हें या कर से सब बंधन तुम्हें मुक्ति हुओ। जहाँ जहाँ तुम अच्छी जोटा कि ईश्वर दूर कर दौची, से सबुठार तुम दूर है कि मुक्त पाओ। तो एडा पर्सनली ఇది వ్యక్తిగతంగా। రెండోది ఏమవుతుంది? మీరు మీకు మనకు మనం విడిపించబడుకొని, అర్థమవుతుందండి? ఈ ఏదైతే చెడు అభ్యాసాలు ఉన్నాయో మళ్ళీ మొదలుపెట్టి ఎవరు చేస్తున్నారు ఇలాగా? చంద్రమ్మ కావచ్చు, చంద్రమ్మేనా? ఫోన్ ఒక్క నిమిషం, మీరు ఎవరు కాల్ చేయదండి దయచేసి। ఇంద్రమ్మా కాల్ వచ్చింది, ఎవరిది అది కాల్ వచ్చిందా మీ ఫోన్కి? లేదు రాలేదు। మనసు మన చెత్త అయిపోయాడు, ఆయన అవ్వచ్చు సార్। ఓకే సరే, మనస్ వెళ్ళేటప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుందాం। మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుడు చెప్పిన విధం ఏంటంటే మనము విడిపించబడి
వేటి నుంచి మనకు మనమే ఆలోచించుకోవాలి. దేని చేత మనము కట్టిబడి ఉన్నాము, ఏ అభ్యాసము, ఏ చెడు అభ్యాసం ద్వారా మనము కట్టింపబడి ఉన్నాము, బంధింపబడి ఉన్నాము. అర్థమవుతుందండి? ఆ వాటి నుంచి మనం విడిపించబడాలి. మనకు మనమే. ఈ వాక్యం మనకు సహాయం చేస్తుంది. వాక్యం మనకేం చేస్తుంది? ఆ బంధకం నుంచి ఏదైతే చెడు అభ్యాసం, ఎన్ని చెప్పానండి, సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, మంద అభ్యాసం అంటే గుడాకు, పాను, సారా, ఇలాంటి మంద అభ్యాసాలు కావచ్చు, లేకపోతే ముచ్చట్లు కూడా చాలా డేంజర్ అండి. గంటలు 2 గంటలు 3 గంటలు మాట్లాడుకుంటారు, కానీ అదే సమయము వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, కొన్ని పాటలు నేర్చుకుంటాను అని దేవుని మీద మనము తృష్ణ కలిగి ఉండాలి. ఇవన్నిటి నుంచి మనం విడిపించబడాలి. ఒకటి, ఇది మన పర్సనల్, ఇది వ్యక్తిగతంగా మనం చూసుకున్నాం. రెండోది ఏంటంటే మనం చూడాలి, గమనించాలి, ఎవరైతే బంధకం పడి ఉన్నారో, ఇంకా నరకములో దారిలో వెళ్తున్నారు, ఇంకా సాతాను యొక్క వలలో వారు ఇంకా కట్టబడి ఉన్నారు, వారిని గురించి ఏం చేయాలి? మనం ప్రార్థన చేత వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి స్వార్థ ప్రకటించాలి, దేవుడు మాటలు చెప్పి వారు సైతాను వాళ్ళకు కట్టిన ఆ బంధకం నుంచి వారిని ఆ స్వార్థ ద్వారా మనం వారికి ఏం చేయాలి? విడిపించాలి. అర్థమవుతుంది? మొదటిది, మనము ఏదైతే మనకి దేవునికి మనకి దూరం చేస్తుందో ఆ బంధకం నుంచి వేరే కావాలి. రెండోది, ఎవరైతే బంధకం పడి ఉన్నారో, సాతాను యొక్క వలలో ఇంకా ఉన్నారో, సాతాను అనేక లోక ఆశలు చూపించి వాడికి ఇంకా మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, వారికి మనం చూస్తున్నాం బంధింపబడి ఉన్నారు కనుక వారికి ఏం చేయాలి? దేవుడు మాటలు చెప్పి స్వార్థ చెప్పి వారికి ఆ సాతాను యొక్క బంధకం నుంచి విడిపించడానికి స్వార్థ ప్రకటించి వారిని ఆ కట్టల నుండి విప్పాలి. అర్థమవుతుందండి? ఓకే. యేసుప్రభు కూడా అందుకే వచ్చాడండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అందుకే వచ్చాడు ఈ లోకానికి. ఈ సాతాను ఏం చేశాడంటే, దుష్టుడు అనే ఈ యొక్క భూలోకం అందరినీ బంధించుంచాడండి. పాపము లోకంలో బంధించుంచాడు. ఈ బంధించి ఉంచినప్పుడు ఎప్పుడు ఏంటి? యేసు ప్రభు వచ్చాడండి విడిపించడానికి. మనం అందరము ఆ సాతాను యొక్క వలలో ఉండేవారమే. ఆ వాడు బంధించిన, ఆ తాళుతో బంధించిన అనేక లోక ఆశల చేత మనకి బంధించి ఉంచి నరకానికి సిద్ధపడి ఉంచిన ఆ సాతాను నుండి మనకి యేసు ప్రభు ఆ కట్లను విప్పాడండి, ఆ తాళ్ళను విప్పాడండి, ఆ యొక్క అంటే మేకులను విరగ్గొట్టాడండి, తీసివేశాడండి మేకుల్ని యేసు ప్రభు. అందుకు ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారు మన బంధకం నుంచి విడిపించడానికి. సాతాను కట్టిన ఆ బంధకం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చారండి. లూకా సువార్త 4:18 చదువుకుందాం. లూకా సువార్త 4:18 ఒకసారి చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, మీద ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. చూసారండి, యేసు ప్రభు దేనికి వచ్చాడండి? ప్రభు ఆత్మ మీద ఉన్నది బీదలను సువార్త ప్రకటించుటకే అండి. దేవుని దృష్టి ఎవరి మీద ఉందండి? దీనులైన బీదలైన వారి మీద ముందుందండి. మనం ధన్యులు కదా. ఒకవేళ మనము ధనవంతులమైతే గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటారంటే ఈ పేదరికము ఎందుకు ఇలాంటి జీవితము, ఈ పేదరికము పుట్టుకోకపోతే ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టుంటే నాకు ఎంత బాగున్నది, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటుంటారండి. ఒక ధనవంతుడు ఓకే 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 ଭାଇ ଲୋକ ସୁସମାଚାର 4 ଆମେ ପଢ଼ୁଥିଲୁ, ଭାଇ ପଢ଼ୁଛନ୍ତି 18 ପଦ। ତମେ ଲେଖିକି ରଖିଦିଅନ୍ତୁ, ମୁଁ କହିଦେବି। ଲୋକ ସୁସମାଚାର 4 ତାର 18 ପଦ। ଓକେ,
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై. చూడండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉందండి? ముందు బీదల మీద. మనం బీదలమా ధనవంతులమండి? ముఖేష్ అంబానీ వారసులు మనము? కాదండి, మనం బీదలమండి. బీదలమైనందుకు నీకు నువ్వు అనుకోవాలి, నేను ధన్యరాలను, దేవుడు నాకు బీదరాలుగా పుట్టించాడు, నేను ధన్యరాలని అని అనుకోవాలి. నేను బీదవాడగా పుట్టాను, నేను ధన్యుడు. ఎందుకు? దేవుని దృష్టి మొట్టమొదటిగా పేదవాళ్ళ మీదే పడ్డదండి, పాపుల మీద పడ్డదండి, బంధకములో వారి మీద ముందు ఆ కనుదృష్టి పడి ఉన్నదండి, దేవుని దృష్టి. మనం ధన్యులు కాదా? ఆమె మనే କାହାପରେ ଈଶ୍ୱର ଦୃଷ୍ଟି ପଡ଼ିଲା? ଯେଉଁମାନେ ଦରିଦ୍ର ଅଛନ୍ତି, ସେଥିରେ ଲେଖା ହେଇଥିବ, ଦେଖନ୍ତୁ, ଦରିଦ୍ର ଉପରେ ପୁରା ତାଙ୍କର ଦୃଷ୍ଟି ପଡ଼ିଲା। ସେ ଆସିଲେ, ସେ ଦରିଦ୍ରମାନଙ୍କୁ ଆସିକି ତାଙ୍କର ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ପାଇଁ ଆସିଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ। କାହିଁକି ଆସିଲେ? ସ୍ୱର୍ଗରୁ କାହିଁକି ଆସିଲେ? ସେହି ଦାରିଦ୍ର୍ୟମାନଙ୍କୁ, ପାପୀମାନଙ୍କୁ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିକି সেই బంధనరు పిటిహా పై ప్రభు యేసు ଆସିଥିଲେ। ఇంకేంటండి, ఆయన నన్ను అభిషేకించును చెరసాలలో ఉన్న వారికి విడుదల చేయడం అండి। చెరసాలలో ఉన్నవారు మనం అందరం అండి। ఒకప్పుడు పాపం అనే చెరసాలలో ఉన్నాము, ఒకప్పుడు సాతాను యొక్క లోకము ఆశలో పెరుగుతున్నవారు మనము, సాతాను యొక్క బంధకంలో ఆ చెరసాలలో ఉన్నవారు మనము। దేవుడు విడిపించాడండి। କାରାଗାରରେ ଥିବା ଆମମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆସିଥିଲେ ମୁକ୍ତି କରିବା ପାଇଁ, ଛଡ଼େଇବା ପାଇଁ ଆସିଲେ। ଆମମାନଙ୍କୁ ସୁସମାଚାର ପ୍ରଚାର କଲେ, ଅନେକ ଲୋକଙ୍କୁ କହିକି ସେଇ బంధనରୁ, ସେ କାରାଗାରରୁ ଆମମାନଙ୍କୁ ముక్తి କରିଛନ୍ତି ప్రభు యేసు। అర్థమవుతుందండి? మనమందరము ఆ బంధకములో బంధింపబడిన వారమే, సాతాను యొక్క చెరసాలలో మనం బంధింపబడిన వారమే। యేసు ప్రభు మనకి యేసు ప్రభు మనకి ఆ చెరసాల నుంచి విడిపించాడండి। గుడ్డి వారికి చూపును కలుగుటకును ప్రకటించుటకును ప్రభు వచ్చాడండి। దేవుడు ఎందుకు వచ్చాడండి? నలిగిన వారిని విడిపించుటకు వచ్చాడండి। నలిగిన వారిని, ఇరిగిపోయిన వారిని, కష్టములు ఉన్న వారిని, బాధలు ఉన్న వారికి, వాళ్ళ కోసం వచ్చాడండి। నువ్వు కష్టములు ఉన్నావా? బాధలు ఉన్నావా? ఎన్నో ఆపదలు ఎదురుస్తున్నావా? దేవుడు నీ కొరకే వచ్చాడు, గుర్తుపెట్టుకో అండి। మొన్న శనివారం రోజు మన మా అమ్మగారు వాక్యం చెప్పారండి। ఎంతమంది విన్నారు? ఏం వాక్యం చెప్పారు గుర్తుందా ఎవరికి? మా అమ్మగారు శనివారం రోజు ఏ వాక్యం చెప్పారు గుర్తుందా? శనివార దిన మా అమ్మ దీది కో వాక్యం కోయితలే? రైట్ వెరీ గుడ్ ఓకే అమ్మా, చాలమ్మా చోట్ల చెప్పు, షార్ట్లో ధనవంతుడు లాజరు కోసం చెప్పారు, అది చాలు। ధనవంతుడు లాజరు కోసము చెప్పింది నాకు, అది చాలు 2 మొక్కలతో తెంపేయండి, చాలా మంచిది। మీకు జ్ఞాపకం ఉండడము చాలా మంచిది। మీరు దినదినము పెరుగుట, అదే మేము మాకు కావాల్సిన ధనం అదేనండి। మీ నుండి మేము ఏది ఆశించట్లేదు। మీరు మాకు డబ్బు ఇవ్వండి, మాకు జీతాలు ఇవ్వండి, మేము ఎంత కష్టపడుతున్నాం కదా, మీకు పోషిస్తున్నాం, దేవుని వాక్యంలో నడిపిస్తున్నాం కదా, మీరు మాకు ఏమి ఇవ్వట్లేదని ఏది కూడా మాకు ఆశ లేదు। పని కష్టపడుతున్నాము, దేవుని పని చేసుకుంటున్నాము। మా ఇష్టం ఏంటంటే మీరు ఆత్మీయంగా బాగుపడాలి। ଆମମାନଙ୍କର ଇଚ୍ଛା କିମ୍ବା ଆମମାନଙ୍କର ଲକ୍ଷ୍ୟ କ'ଣ? ଆପଣମାନେ ଆତ୍ମାରେ ଷ୍ଟ୍ରଙ୍ଗ ହେଲେ ସେଇଟା ହିଁ ଆମମାନଙ୍କର ପୁରସ୍କାର। ଧର୍ମରାଜ ବି ହଉ କି ମୁଁ ହଉ କି ଯିଏ ବି ଈଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି, ଆମେ ଆପଣଙ୍କ ଠାରୁ କିଛି ଚାହୁଁନୁ। ଆପଣମାନଙ୍କ ଠାରୁ କ'ଣ ଚାହୁଁଛୁ ଜାଣିଛନ୍ତି? ଆମେ ଆପଣଙ୍କ ଠାରୁ ଚାହୁଁଛୁ ଆମେ କି ଆପଣମାନେ ଷ୍ଟ୍ରଙ୍ଗ ଯେମିତି ହୁଅନ୍ତୁ, ଆତ୍ମାରେ ଆହୁରି ଷ୍ଟ୍ରଙ୍ଗ। ଯେମିତି ଅନେକ ଲୋକକୁ ସେଇ ବାକ୍ୟ ଯେଉଁ ବାକ୍ୟ ଶିଖୁଛ ସେ ଅନ୍ୟମାନଙ୍କୁ ଆପଣମାନେ ଶିଖାନ୍ତୁ। ଅନ୍ୟମାନେ ଜାଣିନାହାନ୍ତି, ଆପଣମାନେ ଯେତିକି ଜାଣିଛନ୍ତି। ଆଜ୍ଞା, ଆପଣମାନେ ଯେତିକି ଶିଖୁଛନ୍ତି, ଅନେକ ମଣ୍ଡଳୀର ଲୋକ ଯାଆନ୍ତୁ ତାଙ୍କ ପାଖକୁ, ସେ ସେତିକି ଜାଣିନଥିବେ ଆଜ୍ଞା।
మీరు అనేక సంఘాలు ఉంటాయి, సంఘాలు వెళ్ళండి, మీరు నేర్చుకున్న ఆ గొప్ప గొప్ప బోధ, గొప్ప గొప్ప సంగతులు ఎవరికి అంత రాదండి. అయితే మరి ఆ పేదవాడు కోసము, దరిద్రుల కోసము ఎందుకు ఒక మాట మీరు గమనించలేదో, ధనవంతుడు ఆ నరకానికి వెళ్ళిన కారణము అబ్రాహాము గారు మరి లూకా 16:25 ఒక వచనం మాట్లాడతారు. చదువుకొని ముగించుకుందాం. लूको सुसमाचार 16 अध्याय 25 पद थोड़ा अब्राहम से विषय कौन कहले आउ थे आम पढ़ा वार्ता 16 अध्याय 25 वचन अब्राहम गारू धनवंतुड़ी ఏమంటున్నాడు అది విందాం ఒకసారి. చదవండి. ఓకే. అందుకు అబ్రహాము కుమారుడు, నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలానే లాజరు కష్టము అనుభవించి జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు ధన్యవాద్ భాయ్. అది వినిపించిన సోదరులకు వందనాలు. భాయ్ పడంతు మానస్ భాయ్ 25 ପଢ଼ନ୍ତୁ. ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ସତ୍ୟ କହୁଅଛି, ଏଲିଙ୍କ ସମୟରେ ଯେତେବେଳେ 3 ବର୍ଷ ଭାଇ କ'ଣ ପଢୁଛନ୍ତି ଆପଣ? ଭାଇ ଭୁଲ ପଢୁଛ. ମୁଁ କହିଲି ଲୁକ ସୁସମାଚାର 16 ଅଧ୍ୟାୟ 25 ପଦ. ମାట్లాଡକଣ କହିଲେ, ତୋରେ ତୁ ଯେ ଜୀବିତ ଥିବା ସମୟରେ ତୋର ଭଲ ବିଷୟ ସବୁ ପାଇଲୁ, ଆଉ ଲାଜାର ସେହିପରି ମନ୍ଦ ବିଷୟ ସବୁ ପାଇଲା, ଏହା ମନେ କର। କିନ୍ତୁ ଏବେ ସେ ଏହି ସ୍ଥାନରେ ସାନ୍ତ୍ୱନା ପାଉଅଛି, ଆଉ ତୁ କଲବଲ ହେଉଅଛୁ। అక్కడ అబ్రహాం గారు ఈ ధనవంతుడు వేదన పడే స్థలం అనగా నరకానికి వెళ్ళే కారణం చెప్తున్నాడు. అక్కడ లాజరు అంటే పేదవాడైన లాజరు పరదేశకి వెళ్ళిన కారణం చెప్తున్నాడు అండి. బాగా గమనించండి, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. ఫ్యాన్లు బంద్ చేసేయండి అమ్మ, మాట్లాడకండి, ఫ్యాన్లు బంద్ చేసేయండి. ఒక 5-10 నిమిషాలు మనం ముగించుకుందాం, ఓకేనా? సెట్టి ఎక్కడికి వెళ్తారు కానీ అందుకే మిమ్మల్ని అడుగుతుంది ఆమె. ఓకే మీరు అమ్మ బంద్ చేసుకోండి, లైన్ కట్ చేసుకోండి మీరు. ఓకే సరేనండి. అక్కడ ఒకటే మాట ఉందండి, బాగా గమనించండి. ఈ ధనవంతుడు ఎందుకు నరకంకి వెళ్ళాడు? ఒకటే మాట అంటున్నాడు అబ్రహాం గారు, నీవు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖము అనుభవించితివి. బాగా గమనించండి, ధనవంతుడు అక్కడ నరకానికి అంటే వేదన పడే స్థలానికి వెళ్ళిన కారణం ఒకటే. అబ్రహాం గారు ఏమంటున్నారంటే, నీవు నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టుగా నీవు సుఖము అనుభవించితివి. అర్థమవుతుందండి? అబ్రహాం କହୁଛନ୍ତି ତମେ ତମର ଜୀବନ୍ତ କାଳ ତମକୁ ଯାହା ଇଚ୍ଛା, ତମ ମନ ଇଚ୍ଛା, ତମକୁ ମନ ଯାହା କହିଲା ତାହା କରି ସୁଖ ଅନୁଭବ କଲ, ସେଥିପାଇଁ ତମେ ଏଠି ଆସିଛ। ମାନେ କେଉଁଠିକି? ବେଦନା ମାନେ କଲବଲ ହେବା ସ୍ଥାନ, ନରକ ସ୍ଥାନକୁ ସେ ପଳେଇଲେ। ତାର କାରଣ କ'ଣ ଥିଲା? ସେ ତା ନିଜ ଅନୁସାରେ ସେ ଚାଲୁଥିଲା, ତାର ନିଜକୁ ଯାହା ଭଲ ହେଉଥିଲା ତା କରୁଥିଲା। ଆଜି ମୁଁ ଫିଲ୍ମ ଦେଖିବାକୁ ଇଚ୍ଛା ହେଉଛି, ଫିଲ୍ମ ଦେଖୁଥିଲା। ଆଜି ମୁଁ ଭଲ ମଟନ୍ ଖାଇବାକୁ ଇଚ୍ଛା ହେଉଥିଲା, ମଟନ୍ ଖାଉଥିଲା। ଆଜି ମୁଁ ଭଲ ଲୁଗା ପିନ୍ଧିକି ବାହାରକୁ ଯିବାକୁ ଇଚ୍ଛା ହେଉଥିଲା, ସେ ଭଲ ପିନ୍ଧିକି ବାହାରକୁ ବୁଲାବୁଲି କରୁଥିଲା। ଆଜି ମୁଁ ଭଲ ଝିଅ ସହିତ ମୁଁ ଆଜି ଶୋଇବାକୁ ଚାହୁଁଛି, ମୁଁ ତା ସେ କରୁଥିଲା। ମାନେ ତା ମନକୁ ଯାହା ଇଚ୍ଛା ହେଉଥିଲା ତାହା କରୁଥିଲା। ସେହି କାରଣ ସେଇ ଯେଉଁ ସୁଖ ଅନୁଭବ କଲା ଏଇ ସଂସାରରେ ଆସିକି, ତା ନିଜ ଅନୁସାରେ ସେ ବଞ୍ଚିଲା, ତା ଇଚ୍ଛା ଅନୁସାରେ ସେ ରହିଲା, ସୁଖ ଅନୁଭବ କଲା, ସେଥିପାଇଁ ସେ నరకର కలబల ହେଉଛି వాడు కారణం. ధనవంతుడికి వెళ్ళే కారణం అబ్రహాం గారు ఒకటే చెప్తున్నాడండి, అంటే నీకు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖించావు, అందుకు వేదన పడానగా నరకంకి నువ్వు వెళ్ళిన కారణం నీవే, నీ సుఖమే, నీ ఇష్టము. అక్కడ దేవుని ఇష్టం లేదు, వాడు సొంత ఇష్టము. అక్కడ దేవునికి ఆనందించే స్థలం లేదు, వాడు సొంత సుఖించేవాడు.
అందుకు కారణమైపోయాడు నరకానికండి. మనము ఎక్కువగా సుఖం అనుభవిస్తున్నామా, లేకపోతే మంచిగా అక్కడ తిరగడానికి, మంచిగా పెళ్ళికెళ్ళి ఎంజాయ్ చేయడము, అన్ని సుఖాలు అని చూసుకుంటున్నామా? దేవుని పని మీద దర్శించట్లేదా? అయితే మనం నరకానికి పాత్రలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పనుల మీద కాక మనకు ఎక్కువగా మనకు సుఖము, మంచి తినాలి, మంచి తిరగాలి, మంచి పడుకోవాలి, సినిమా చూసుకోవాలి, ఇదంతా సుఖము. ఈ సుఖము నీకు నరకాస్తుంది, గుర్తుపెట్టుకో. ధనవంతుడి పరిస్థితి అదే అయింది. ఎక్కువగా సుఖము అనుభవించుకున్నాడు, సుఖాన్ని చూసుకున్నాడు. సుఖము చివరికి దుఃఖానంగా మారిపోయింది, వేదనగా మారిపోయింది. అబ్రహాం గారు ఒకటే మాట అన్నారు అక్కడ అండి, నీ సుఖమే నీకు నరకం ఇచ్చింది. నీ సుఖము, నీ శరీరానికి నువ్వు ఇచ్చిన సుఖము నీకు నరకాన్ని తీసుకుని పోయింది. చూసుకో, అక్కడ నీ ఎదుటగా ఉన్నవాడు లాజరు పేదవాడు, కష్టమైన భరించాడు, కష్టమైన అనుభవించాడు, కష్టమైన దాన్ని గ్రహించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ఇష్టాన్ని తన ఇష్టానిగా మార్చుకున్నాడు. అందుకు పరదేశులు ఉన్నాడు, అందుకు పరలోకులు ఉన్నాడు. ఇది అండి తేడా అండి. మనం దేవుని ఇష్టానికి, మన దేవుడి ఇష్టాన్ని మన ఇష్టంగా మార్చుకోవాలండి. దేవుని పనిని మన పనిగా మార్చుకోవాలండి. కష్టపడాలి, కష్టాన్ని అనుభవించాలి. నువ్వు దుఃఖపడితేనే ధన్యురాలువు, కష్టం వస్తేనే నువ్వు ధన్యురాలువు. సుఖం అనేది నరకము తీసుకొని వస్తుంది నీకు, కష్టం అనేది పరలోకం తీసుకొని వస్తుంది. లాజర్ సంగతి మనం గమనించినట్టుగైతే, కష్టపడుతున్నావా, అనేక బాధలు వస్తున్నాయా, అనేక కష్టాలు వస్తున్నాయా, అనేక రోగాలు వస్తున్నాయా, అనేక రోగం వస్తుందా, నీకు అనేకమైన నిందలు వస్తున్నాయా, అయితే పరలోకం నీదే. నీవు దేవునితో ఉంటే పరలోకం నీదే. గుర్తుపెట్టుకోండి, మనము దేవుడి మాట వినాలి. ఈశ్వర କଥା ଶୁଣିକି ଆମେ ରହିବା, ନାକି ଲୋକମାନଙ୍କର। କାରଣ ଗୋଟେ ଥିଲା, ସେ ନରକକୁ ଯିବା, ତା'ର ସୁଖ ତାକୁ ନରକକୁ ନେଇଗଲା। ଗୋଟେ କାରଣ ଥିଲା ଲାଜରକୁ, ତା'ର କଷ୍ଟ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛାକୁ ନିଜ ଇଚ୍ଛା କରିକି ସେ ଚାଲୁଥିଲା, କଷ୍ଟକୁ ଅନୁଭବ కల, ସେଥିପାଇଁ ସେ స్వర్గରେ అబ్రహాంకు కోళరు వచ్చి. బుజ్జిపడుతుందిగా. అలాగే మన ఉపవాస ప్రార్థన మన మనసులకు ఇష్టమైనట్టుగా మనం చేయకూడదు. దేవుడు ఏదైతే కోరుతున్నాడో అది చేసి మనం దేవునికి ఇష్టంగా అనుగుణంగా ఉండాలి. అంటే మనము ఆ బంధకం నుంచి విడిపించబడి అనేకలకి ఎలాగైతే వారిని కూడా సువార్త ద్వారా వారిని కూడా విడిపించడానికి ప్రయత్నం చేసి ఈ భూమి మీద బ్రతుకుతే నువ్వు ధన్యురాలువు, ధన్యుడువు. అదవుతుందండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా తండ్రి, నీకు వందనాలు. ఏదైనా గొప్ప సంగతులు మాకు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రం తెలుస్తున్నాను. నేను దేని కొరకు బ్రతుకుతున్నాను? సుఖం కొరక, నా ఇష్టము నెరవేర్చుకోవడానిక? అయితే నేను నరకానికి వెళ్తానని నువ్వు స్పష్టంగా వాక్యం చెప్తున్నావు. నీ ఇష్టము చొప్పున జీవిస్తున్నానా? అయితే ఖచ్చితంగా లాజరు వల్ల నువ్వు పరలోకం వెళ్తానని కష్టమైన దుఃఖమైన ఏది కూడా భరించి దేవుని రాజ్యంలో స్థిరంగా ఉంటే పరలోకం నీదని స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. మేము మా బంధకం నుంచి విడిపించబడి తండ్రి నీకు మరి దగ్గరయ్యే అటు మహాభాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. విని సంగతులు మర్చిపోక స్థిరంగా నిలిచి నా తండ్రి నీ కొరకు అనేక ఆత్మలు సంపాదించి అటు మహాజ్ఞానం మాకు దయచేయమని నీ పాద సాయం కోరుచు సమస్త మహిమ ఘనత ప్రభువుని నామం కల్పిస్తూ ఈ ప్రార్థన ఇప్పుడు వాడు మరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేకుంచున్నాము తండ్రి. అందరికి వందనాలండి. ధర్మరావు గారికి అందరికీ వందనాలు. ఓకే, మీరు నిశ్శబ్దంగా ఉండండి. మాట్లాడేది నేను మరి దేవుని దాసులే తప్ప మధ్యలో మీరు మాట్లాడదండి. నిశ్శబ్దంగా ఉండండి. ఓకే, ఈ సమయంలో మరి దేవుడి చక్కరైన మాటలు వ్యక్తులు మరి తన దాసుల ద్వారా మనతో మాట్లాడున్నాడు. ఉపాసన ప్రార్థన గురించి బాగా మనం గమనించుకోవాలి. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని దినాలు, కొన్ని నెలలు బట్టి ఉపవాసన ప్రార్థన గురించి మనం వినుకొని వస్తున్నాము. ఉపవాసన అనేకులు మరి భూమి మీద సంఘాలంతా మరి ఉపవాసన ఒక 10 మంది, 15 మంది, ఒక 5 మంది, 6 మంది, ఒక 20 మంది, 30 మంది